నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గ్రామ వార్డు మహిళా కార్యదర్శులకు నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం విధులు కేటాయించిందని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో మహిళా కార్యదర్శి విధులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయం వల్ల ఈ దుస్థితి వచ్చిందన్నారు. చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి, అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అనేది చూస్తేనే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక దారుఢ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి, రిటర్న్ టెస్ట్ లో వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 months ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం రెండే వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్ చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిస్టి మండిపడ్డారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్దుల్లా చిస్టి మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లును కేరళ తరహాలో ఏపీలో కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి ముస్లింలకు అండగా నిలవాలని కోరారు. బడ్జెట్లో మైనార్టీ రంగానికి కేవలం 4,376 కోట్లు మాత్రమే కేటాయించడం విచారకరమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాషా, నగర కార్యదర్శి సాయిదా, సలీం, కాసిం, షాహిద్ తదితరులు పాల్గొన్నారు. ఈ తరుణంలోనే కేరళ రాష్ట్రంలో ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఆవాస్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో సూపర్ 6 కాకుండా మైనార్టీలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సూపర్ 10 ఏదైతే ఉన్నాయో ఇమాం మౌజాన్ వేతనాలు కానివ్వండి, మసీదుకి కేటాయించినటువంటి 5,000 రూపాయలు కానివ్వండి, 5 లక్షల రూపాయలు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 0 వడ్డీ రుణంతో కానివ్వండి, దుర్హాన్ పథకం విద్యార్హతతో నిమిత్తం లేకుండా 1,00,000 రూపాయలు కానివ్వండి, ఇలా ఈ ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ సోషల్ మీడియా విషనాగులకు వంత పాడుతున్న వైసీపీ నాయకులకు కాస్తన్న మంచి బుద్ధి ప్రసాదించాలని జనసేన శ్రేణులు గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. హిమ్నీ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వద్ద జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని వైసీపీ సోషల్ మీడియా సభ్యులు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టారని జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి ధ్వజమెత్తారు. అలాంటి వారిని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు గుండెలు బాదుకుంటూ ఉన్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో మీ ఆటలు సాగవని ఆళ్ల హరి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మామిడి రామారావు, అరుణ, సరోజిని, ధోరణి, భాష, నాగరాజు, దాసరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు ఎంత నరకమించారో తెలుసా? ఎంత జుగుప్సాకరంగా, ఎంత అసభ్యకరంగా సభ్య సమాజం తరలించుకునే విధంగా ఆ రోజున రాసేటప్పుడు మీరేం చేశారు? మీరు ప్రోత్సహించారు కదా. ఇప్పటికైనా ప్రజలు గమనించారు, మిమ్మల్ని రాజకీయ సమాధి చేశారు ప్రజలు. మామూలు సమాధి కాదు, శాశ్వత సమాధి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్ గా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నియమితులయ్యారు. తనను చీఫ్ విప్ గా నియమించిన సీఎం చంద్రబాబుకు జీవీ కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో జీవీ ఆంజనేయులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. బోరుగడ్డ అనిల్ రాచమర్యాదల విషయంలో పోలీసులు తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు అమాయకులను బలి చేస్తున్నారని సిరిపురపు శ్రీధర్ మండిపడ్డారు.
జిల్లా పోలీసులు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల విషయంలో కులాల వారీగా కొట్టుకుంటూ అమాయకుడైన బ్రాహ్మణ యువకుడిని బలి చేశారని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక కన్వీనర్ సిరుపురపు శ్రీధర్ ధ్వజమెత్తారు. బ్రాడీపేటలోని బ్రాహ్మణ చైతన్య వేదిక కార్యాలయంలో శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. టెక్నీషియన్ శేషును పోలీసులు అదుపులోకి తీసుకుని 4 రోజులైనా ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. వెంటనే బ్రాహ్మణ యువకుడు శేషును పోలీసులు కుటుంబ సభ్యులకు చూపించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శరత్, చిలుమూరి ఫణి, వావిలాల రామకుమార్, సుధాకర్ పాల్గొన్నారు. ఈ రోజున చాలా మంది అమాయకుల్ని బలి చేసే పరిస్థితి తీసుకురావటం జరిగింది. ఒక బ్రాహ్మణ యువకుడు బురుగుబండ శేషు అనే యువకుడు టెక్నీషియన్ మీద కేసు పెట్టి 41 నోటీస్ ఇచ్చేసి పంపించి మళ్ళా అదే రోజున అరెస్టు చేసి తీసుకెళ్లి ఎక్కడ ఉంచారో ఈ రోజుకి తెలియదు. ఇప్పటికి 4 రోజులైంది. 4 రోజుల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు వేదనలకి గురవుతున్నారు. ఒక అమాయక యువకుణ్ణి తీసుకెళ్లి వేధింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా డీజీపీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం. రేపటి నుంచి డిసెంబర్ 13 వరకు విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో 24వ పుస్తక మహోత్సవం గుంటూరులో జరగనుంది. ఏఎల్బీఈడీ కాలేజీ ఆవరణలో జరగబోయే పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభిస్తారని విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ బి శ్రీనివాస్, అర్సం రాష్ట ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాదులు తెలిపారు. ముఖ్య అతిథిగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొంటారని అన్నారు. ఈ పుస్తక మహోత్సవంలో 40 రకాల ప్రచురణ సంస్థలు ప్రచురించిన 20,000 పుస్తకాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పుస్తకాభిమానులు విచ్చేసి వారికి నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేయాలని కోరారు. ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13 వరకు దాదాపు ఒక 4 రోజుల పాటు గుంటూరులో ఎప్పటిలాగానే విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో పుస్తక మహోత్సవం ప్రారంభం కాబోతుంది. పుస్తకాభిమానులందరూ విశేషంగా వచ్చి ఎప్పటిలాగానే ఈ ఎగ్జిబిషన్లో వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళ అభిరుచులకు తగినటువంటి పుస్తకాలను కొనుక్కుని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ఎగ్జిబిషన్ని, పుస్తక మహోత్సవాన్ని మన గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి గారు ప్రారంభించున్నారు. ముఖ్య అతిథిగా కమిషనర్ గుంటూరు పులి శ్రీనివాసులు గారు వస్తారు. బీసీ సంక్షేమానికి 39,007 కోట్ల కేటాయించడం పట్ల జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా బీసీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ 2024-25 బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 39,007 కోట్లు కేటాయించడంపై బీసీ సామాజిక వర్గం కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడిందని, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లోటు బడ్జెట్లో కూడా బీసీ సంక్షేమానికి అధిక నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. బీసీల అణచివేతే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పాలన, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు తప్ప బీసీలకు ఒరిగిందేంటని ప్రశ్నించారు. బీసీల బాంధవుడు చంద్రబాబు అని, బీసీ సంక్షేమం, అభివృద్ది తెలుగుదేశంతోనే సాధ్యమని అన్నారు. బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థికాభివృద్దికి కృషి చేస్తుంది ఒక్క తెలుగుదేశం మాత్రమేనని అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి కంచెల శివరామయ్య మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్ ఉందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా బడ్జెట్ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి గట్టి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు గోళ్ల ప్రభాకర్, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ సురేష్, జిల్లా బీసీ విభాగం కార్యదర్శి గొడుగు శంకర్, జిల్లా అధికార ప్రతినిధి బొబ్బిలి రామారావు, జిల్లా మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి పినపాటి వెంకట శివ వకులాదేవి, రాష్ట్ర మైనార్టీ అధికార ప్రతినిధి కేఎంఈ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.
నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో 24-25 బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యంగా బీసీల సంక్షేమానికి 39,007 కోట్లు కేటాయించడానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజున జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా బీసీ విభాగం ఆధ్వర్యంలో పాలాభిషేకం పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున పాలాభిషేకం చేసి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల ప్రభుత్వం. ఈ రోజున గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎన్నో బీసీలు విదేశీ పథకాలు కావచ్చు, పెళ్లి కానుక కావచ్చు, ఇటువంటి ఆదరణ పథకం కావచ్చు, ఇటువంటి ఎన్నో పథకాలని ఇవ్వకుండా ఆపివేసి బీసీల పొట్టగొట్టింది గత ప్రభుత్వం. ఈ రోజున అటువంటి పథకాలన్నింటినీ కూడా ఈ రోజున పునరుద్ధరించి ఈ రోజునకి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మరోసారి రుజువైంది. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.